సత్యము గల మహారాజు. ఈ 2015వ సంవత్సరంలో సర్వోన్నతుడైనటువంటి దేవుడు నిన్ను తన కనుపాప వలె కాపాడును గాక. నీ మార్గమంతటిలో నిన్ను కాపాడును గాక. కాపరి తన మందను కాపాడినట్లు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు కాపాడును గాక. శోధన గడియలో నువ్వు ఉండగా దేవుడు నిన్ను కాపాడును గాక. ఓ తొట్టిల్లకుండా నిన్ను దేవుడు కాపాడును గాక. సమస్తమైనటువంటి కీడు నుండి, దుర్నీతుల నుండి దేవుడు మిమ్ములను కాపాడును గాక. వ్యాధి బాధల నుండి దేవుడు మిమ్ములను కాపాడును గాక. ఓ ఖడ్గమును చేతబట్టి అగ్ని గోడగా నిలబడి దేవదూతలతో నీవు కాపాడబడుదువు గాక. ఓ నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను కాపాడే దేవదూతలు ఉన్నారు. ఆమేన్. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడువాడు కుడుకడు నిద్రపోనని సెలవిస్తున్నాడు. నీ కుడి చెయ్యి పట్టి లేవదీసి నీతో నడిచే దేవుడైనా ఈ రాత్రి సమయంలో ఈ దేవుడు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం మీకు, మీ కుటుంబాలకి సర్వ సమృద్ధిగా అనుగ్రహించును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి అందరూ బైబిల్ తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ and he will establish you and guard you against the evil one. దుష్టత్వము నుండి మిమ్ములను ఆయన కాపాడి స్థిరపరచును గాక.
దేవుని బిడ్డలారా, దయచేసి పరిశుద్ధ గ్రంథము ప్రతివారు తెరిచి 2015వ సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని అందరూ బైబిల్ తెరిచి ఈ యొక్క వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. 2వ దెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి అందరూ తెరవండి. 2 Thessalonians 3rd chapter verse 3. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ హీ విల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ గాడ్ యూ అగైన్స్ట్ ద ఈవిల్ వన్. దుష్టత్వము నుండి మిమ్ములను ఆయన కాపాడి స్థిరపరచునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్షకుడైన దేవుడైన, ఆయన అందరినీ రక్షించే దేవుడు, అందరినీ కాపాడే దేవుడు. ఆయన దేవుని బిడ్డలారా, ఆయన అంతటి వాడి లోకంలో ఎవరు లేరండి. గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినటువంటి దేవుడు ఆయన. నిన్ను విడువను ఎడబాయినని సెలవిచ్చిన దేవుడు ఆయన. ఆయన ఏ మాట సెలవిచ్చాడో ఈ భూమి గతించొచ్చు కానీ ఆయన మాట మాత్రం గతించదని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆ రీతిగా ప్రతిరోజు కూడా ఆయన తన్ను తాను నిరూపించుకుంటా వచ్చాడు. ఈ రీతిగా మనం చూస్తే అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి అపాయకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, సాతాను శక్తుల నుండి, సమస్తమైనటువంటి భయంకరమైనటువంటి కార్యముల నుండి కాపాడినటువంటి మన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎన్ని మారులు మనము ఆయనకు స్తోత్రములు చెల్లించినా ఆయన రుణమును మనము తీర్చుకోలేము దేవుని బిడ్డలారా. అందు నిమిత్తమై ఆ కాపుదల ఆయన అనుగ్రహించడానికి, ఆ సంరక్షణ నీకు ఇవ్వడానికి ఆయన తన సైన్యమైనటువంటి దేవదూతలకు ఆయన ఆజ్ఞాపించి ఉన్నాడు. దావీదు గారు ఆయన రాసినటువంటి ఒక కీర్తన 121వ కీర్తన 7వ వచనములో ఏ రీతిగా పాడతాడంటే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవుని బిడ్డలారా, 2015వ సంవత్సరం కోసం నేను కొన్ని దినాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రత్యక్షపరిచింది ఏంటంటే, 2015వ సంవత్సరం ప్రమాదకరమైనటువంటి సంవత్సరంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించాడు. మరలా చెప్తున్నాను ఈ మాట, 2015వ సంవత్సరం 2014వ సంవత్సరం లాంటిది కాదు. అది వ్యత్యాసముతో కూడినటువంటి సంవత్సరం. అందును బట్టి నేను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఈ నూతన సంవత్సరం కొరకు ఏం మాట్లాడబోతున్నావు మాతో, ఏ వాగ్దానముతో మమ్మల్ని హెచ్చరించబోతున్నావు, ఏ వాగ్దానముతో మమ్మల్ని నీవు ప్రోత్సహించబోతా ఉన్నావు తండ్రి అని నేను ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, తన సంఘము కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి వాక్య భాగం, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద మనం ఆధారపడితే ఎప్పటికీ కూడా మనం ఫెయిల్ కాము. మాట తప్పని దేవుడు నా దేవుడు. ఆయన మాట సెలవిస్తే చాలు, అది జరుగు తీరుతుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. విశ్వాసముతో గనుక మనం దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు తప్పనిసరిగా నీ విశ్వాస పరిమాణమును బట్టి ఆ కార్యం చేయడానికి ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. అందుకనే దావీదు గారు అంటున్నాడు, ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మనం మంచి దినాల్లో ఉన్నామండి, మనం కడవరి దినాల్లో ఉన్నాం. ఏ రోజున ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి దినాల్లో ఉంటున్నాము. భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి, రోగాలు కనబడతా ఉన్నాయి, పేర్లే తెలీదు. కొత్త రోగాలు ఎక్కడికి పుట్టుకొస్తున్నాయో కూడా తెలియడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకు కావలసింది అత్యంత ప్రాముఖ్యమైనది ఇదిగో దేవుని యొక్క సంక్షేమం, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల. అందుకనే ప్రభు అన్నాడు, ఈ డిసెంబర్ నెలలో మనం అందరం క్రిస్మస్ ప్రోగ్రాంలు చేసుకుంటున్నాం కదా, ఆయన పుట్టిన నాడే దేవదూతలు ప్రకటించాయి, ఆయన ఇమ్మానుయేలుగా మీకు అనుగ్రహించబడ్డాడు అని. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన నీకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటాడు. చివరికి నువ్వు గాఢాంధకారపు లోయలో సంచరించుచున్నప్పటికీ కూడా నేను నీకు ఇమ్మానుయేలుగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు, భయపడొద్దు. ఎందుకంటే ఆయన నీకు ఇమ్మానుయేలుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఏ అపాయము నీకు కలుగకుండా అని అంటే ఎన్నో అపాయాలు ఉన్నాయని దాని అర్థం. ఒకటా రెండా ఎన్నని చెప్పగలుగుతామండి. ఎన్నో అపాయాలు నీ మీదకి వస్తున్నాయి ప్రతిరోజు కూడా. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు,
బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏది నెత్తి మీదకి వస్తుందో, ఎప్పుడు కొంప ములుగుతుందో తెలియనటువంటి దినాల్లో ప్రజలు భయంతో ఉన్నారండి. ప్రజలు భయంతో ఉన్నారు, భయంతోనే బ్రతుకుతున్నారు, భయంతోనే చనిపోతున్నటువంటి దినాల్లో ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో భక్తుడైనటువంటి దావీదు గారు ఒక చక్కని కీర్తన ఆయన రాస్తూ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఆయన ఇస్తాడు. అదేంటో తెలుసా? కీర్తనలు 27వ కీర్తన 5వ వచనాన్ని గనుక మనం చదువుకుంటే, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. చూసారా? ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని అంటున్నాడు. తన గుడారపు మాటున ఆయన నన్ను దాచును అంటున్నాడు. ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. గత రాత్రి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. పైన ఆ భయంకరమైనటువంటి గెద్దలు తిరుగుతూ ఉంటాయి. ఏ దొరుకుతుందా, ఏ కోడి పిల్లను పట్టుకెళ్ళిపోదామా, ఏ కోడి పిల్లను నోట్లో వేసేసుకుందాం అన్నట్టుగా ఆ గెద్దలు ఎగురుతూ తిరుగుతూ కనిపెడుతున్నటువంటి తరుణంలో ఆ కోడి వెంటనే పిల్లల్ని తన రెక్కల నీడన అది ఏ విధంగా దాచుకుంటుందో ఆ రీతిగా నీ సృష్టికర్త, నీ రక్షకుడు ఇమ్మానుయేలు దేవుడు 2015వ సంవత్సరంలో తన రెక్కల నీడలో ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద నన్ను ఎక్కించును. నువ్వు ఎక్కలేని ఉన్నతమైన శిఖరముల మీదకి దేవుడు 2015వ సంవత్సరంలో నిన్ను ఎక్కించబోతున్నాడు. సంతోషంగా ఉంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఒకరోజు ఎబ్బేజు అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు బైబిల్లో ఈ రీతిగా ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రభువా, కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎబ్బేజు అనేటువంటి గొప్ప దైవజనుడు ఆయన బైబిల్లో. కీడు రాకుండా దయచేసి నన్ను తప్పించండి అని ఎప్పుడైతే ఆయన రీతిగా ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఆయన గురించి బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. అదేంటంటే, దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసెను. 2015వ సంవత్సరంలో నువ్వేం ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన దేవుడు విని దానిని దేవుడు నీకు దయచేయను గాక. మనస్ఫూర్తిగా గనుక దేవుని కృపాసనం యొద్ద నువ్వు చేరి ప్రభువా అని ఒక్క మాటను ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నీ మనవి నీకు దయచేయును గాక. అలాగే దేవుని బిడ్డ, ఆయన ఏ రీతిగా తన కాపుదల నీకు అనుగ్రహిస్తాడో చెప్పమంటావా? ఆయన తన రక్తపు కంచెల ఉంచి ఆయన నీకు భద్రత అనుగ్రహిస్తాడు. ఇక ఆ భద్రతకు తిరుగులేదండి ఈ లోకంలో. ఏమండి, దుష్టుడు కానీ సాతానుడు కానీ 100 మైళ్ళ దూరంలో నుండి నిన్ను చూడాలి కానీ నీ దరిదాపుల్లోకి రావడానికి కానీ నీ గుడారము యొక్క దరిదాపుల్లోకి రావడానికి వాడికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే, శక్తివంతమైనటువంటి యేసు రక్తం నీ చుట్టూ, నీ కుటుంబము చుట్టూ, నీ గుడారము చుట్టూ యేసయ్య రక్షణ కంచిగా వేస్తున్నాడు. కాబట్టి 2015వ సంవత్సరంలో ఇంకా ఏ విధంగా దేవుని యొక్క కాపుదల నీకు ఉంటుందో చెప్పమంటావా? ఆయన తన కెరూబులను, తన సెరూబులను ఆయన నీ కోసం పెట్టి సమస్తమైనటువంటి కీడు నుండి, శోధనల నుండి, వ్యాధి బాధల నుండి, భయంకరమైనటువంటి దుష్టుని యొక్క బాణముల నుండి ఏ అపాయము నీకు కలుగకుండా ఆయన నీ ప్రాణమును కాపాడునుగాక. నూతన సంవత్సరంలో దేవుడు నీ కొరకు ఉద్దేశించినటువంటి సంగతులు అవి మంచివి, అవి మేలుకరమైనవి అని మీకు నేను మనవి చేస్తున్నాను. మనము ఎంతగా దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుని బిడ్డలారా అంతగా ఆయన సంరక్షణలోనికి మనం వస్తామన్నమాట. మరలా చెప్పనివ్వండి ఈ మాట, నువ్వు ఎంతగా దేవునికి సన్నిహితుడిగా అవుతావో, ఎంతగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావో అంతగా దేవుని యొక్క సంరక్షణలోనికి నువ్వు వస్తావన్నమాట. నేను మరలా చెప్తున్నాను, 2015వ సంవత్సరంలో దేవుని యొక్క కాపుదల నీతో ఉండాలి. దేవుని బిడ్డలారా, నీకు విరోధంగా శత్రువులు లేవచ్చు, కుదరనటువంటి వ్యాధులు రావచ్చు, బలహీనతలు రావచ్చు, పోరాటము వెంబడి పోరాటము కలగవచ్చు, కుటుంబంలో భారమైనటువంటి పరిస్థితులు కలగవచ్చు, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు నువ్వు కొన్నిసార్లు ఎదుర్కోవచ్చు. అది ఇంట్లో కానీ బయట కానీ నెమ్మది లేనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొనేటువంటి సమయము కూడా వస్తుంది. శ్రమలు వస్తాయి, రావాలి శ్రమలు, కష్టాలు వస్తాయి, రావాలి కష్టాలు. అప్పుడే ఏం జరుగుతుందో చెప్పమంటావా? నీవు ఇంకా నీ రక్షకునికి అతి సన్నిహితముగా నువ్వు రావడానికి అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే దేవునితో అతి సన్నిహితమైనటువంటి సహవాస సంబంధంలోనికి నువ్వు వస్తావో
అప్పుడు దేవుని యొక్క సంరక్షణలో నువ్వు ఉంటావు అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నీ కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, దానికి విరోధంగా దాన్ని ఎదుర్కోవాలి, పోరాడాలి. నీకు లోకములో ఉన్న వారికి గొప్ప తేడా. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ధైర్యంగా నిలబడతావు, ఆ పోరాటం ముందు నిలబడతావు, ఆ దుష్టుని ముందు నిలబడతావు, ఆ కష్టం ముందు నిలబడతావు, ఆ శోధన నువ్వు ఎదుర్కొంటావు, ఆ వ్యాధి బలహీనత నువ్వు ఎదుర్కొంటావు. ఎదుర్కోవడమే కాదు, దాన్ని జయించడానికి కావలసినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. కావలసినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగో తెలుసా? యేసయ్య రక్త ప్రోక్షణ నీ మీద ఉంటది కాబట్టి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎన్ని ఇబ్బందులైనా రాని, ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, ఒకవేళ నీ ఉద్యోగరీత్యా ఎంతో సంపాదిస్తున్నావు, మంచిదే, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, మంచిదే, కానీ ఏమీ మిగలడంలే. నెలాఖరికి వచ్చేటప్పటికి ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, ఒక ప్రక్కన అప్పులు కానీ, ఏదైనా సరే నీకు రావచ్చు, ఎదుర్కోవచ్చు. కానీ దేవుని బిడ్డగా నీలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు. ఆడ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ప్రోత్సహించబడుతున్నాము. ఎటువంటి సమయం వచ్చిన నిన్ను కాపాడే దేవుడు, నీకు జయం ఇచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా 2015వ సంవత్సరం నువ్వు పొందుకోబోతున్నావమ్మా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. 2014వ సంవత్సరంలో నువ్వు ఏది పోగొట్టుకున్నావో 2015వ సంవత్సరంలో నీ దేవుడు తిరిగి వచ్చి నీకు తీసుకొచ్చి పెడుతున్నాడమ్మా. బలహీనత, ఆరోగ్యం పోగొట్టుకున్నావా? 2015వ సంవత్సరంలో ఆరోగ్యం కుదుట పడుతుంది. యేసు అధికారము కలిగిన నామములో నేను చెప్తున్నాను ఈ మాట. పరిశుద్ధాత్మ పూర్ణతో నేను చెప్తున్నాను ఈ మాట. ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో సతమతమైపోయి నలిగిపోయావా? 2015వ సంవత్సరంలో ఆర్థిక పరమైన బ్రేక్ త్రూ నువ్వు చూడబోతున్నాను. ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మవశుడు అయ్యేవాడు, దేవుని యొక్క బలమైనటువంటి అభిషేకం నీ మీదకి వచ్చేది, కానీ అది తగ్గిపోతా ఉంది. 2015వ సంవత్సరంలో దేవుని చేతిలో బలమైన బాణం వలె దేవుడిని నిలబెడుతున్నాడు. 2015వ సంవత్సరంలో నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే సైతానుడు దుష్టుడు దొంగిలించాడో, కుటుంబాల్లో మనశ్శాంతి లేదా, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదా, పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదా, పిల్లలకు వివాహం కావడం లేదా, ఏదైనా కానీ 2015వ సంవత్సరంలో ఆయన అంటున్నాడు కదా, నిన్ను నేను స్థిరపరుస్తానంటున్నాడు. ఆయన నిన్ను నేను స్థిరపరుస్తానంటున్నాడు. నిన్ను నేను స్థిరపరుస్తా, నీ కుటుంబాన్ని నేను స్థిరపరుస్తా, నీ పిల్లల్ని నేను స్థిరపరుస్తా, నీ భర్తను నేను స్థిరపరుస్తా, నీ పిల్లల ఉద్యోగ విషయంలో నేను స్థిరం అనుగ్రహిస్తా. ఎలా స్థిరపరుస్తాడో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన నీ చెయ్యి చాపి నిన్ను పట్టుకొని నిన్ను లేవనెత్తి ఇప్పుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఆయన ఎక్కడ స్థిరపరుస్తున్నాడో తెలుసా? ఉన్నతమైన శిఖరం మీద నిలబెడతాడు ఆయన. నువ్వు తోకగా ఉండడానికి వీలు లేదు. నువ్వు ఎలా ఉండాలా? తలగా ఉండాలా. ఆమేన్. ఆ రోజు నేను చూసిన వాళ్ళందరూ హేళన చేశారు. ఆ రోజు నేను చూసిన వాళ్ళందరూ నీకు ఉద్యోగం లేదన్నారు, లేకపోతే నీకు చదువు లేదన్నారు, నీ పిల్లలు ఎలాంటి వాళ్ళు అలాంటివి, ఎన్నో అవమానాలు నువ్వు ఎదుర్కొన్నావు. 2015వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఎక్కడ పెడుతున్నాడు? శిఖరం మీద నిలబెడుతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎలా కాపాడతాడు తెలుసా? ఇంకొక వాగ్దానం, ఆయన తన కన్నుపాప వలె నిన్ను కాపాడతాడు. ఏమండి, కంటికి కొంచెం గాలి తగిలింది అనుకో, వెంటనే కన్ను ఏమవుతుంది? రప్పేసేస్తుంది. కన్ను రెప్పేసేస్తుంది. వెంటనే దీనికి కాపాడుతుంది అనమాట. సెక్యూరిటీగా పెట్టేశాడు మనకి ఈ కన్ను రెప్పల్ని. దేవుడు నిన్ను ఎలా కాపాడతాడు? 2015వ సంవత్సరంలో హ్యాపీయా? కన్నుపాప వలె నిన్ను ఆయన కాపాడతాడు. నీ మార్గం అంతటిలో దేవుడు నిన్ను కాపాడతాడు. ఏమండి, నేను చెప్పాను రాత్రి అనుకుంటా, జీవితం దాని డెఫినేషన్ ఏంటో తెలుసా? జీవితం అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు బయటికి వెళ్ళడం, లోపలికి రావడం, అదే జీవితం. ఏమండి, దీవెన్ కుమార్ గారు మీ లైఫ్ లాంగ్ అంతా కూడా ఏం చేశారండి? ఏమండి, పొద్దున్నే లేచేవాడిని అండి, ఉద్యోగం నిమిత్తం బయటికి వెళ్ళేవాడిని, మరలా సాయంత్రం వచ్చేవాడిని. నీ లైఫ్ ఏంటి అని ఒక్క మాటలో చెప్పమంటే, నేను బయటకు వెళ్ళుట వచ్చుట. అందుకనే దేవుని వాగ్దానం సూటిగా దానికోసం పెట్టాడు, నీ మార్గం అంతటిలో నేను నీకు తోడై ఉంటానని. దయచేసి లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ చేతులు పైకెత్తుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభువా, మా తండ్రి, వారి హృదయాలను తెరిచి 2015వ సంవత్సరం ఈ మొదటి రోజున ప్రభువా నీ పరిశుద్ధ సన్నిధానములో నిలబడి, యేసయ్యా దయచేసి మా హృదయంలోనికి రండి అని ఆహ్వానిస్తూ ఉండగా, ఇప్పుడే వారి హృదయాల్లోనికి రండి యేసయ్యా.
ఇప్పుడే వారి హృదయాల్లోనికి రండి యేసయ్యా, ఇప్పుడే వారి హృదయాల్లోనికి రండి యేసయ్యా. వారి చేతులను మీరు ఆశీర్వదించండి, వారి చేతులను రక్త ప్రోక్షణతో నాయన మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను. నాయన నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మరొక మారు నీవు నిరూపించుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ బిడ్డలను మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను యేసు అధికారము కలిగిన నామములో మా తండ్రి. నీ బిడ్డలను కాపాడి ప్రతి దుష్ట క్రియల నుండి లయపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు యేసయ్యా. ఇక్కడ కూడినటువంటి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని చేతులుగా అప్పగిస్తున్నాను. గత సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభువా నీ బిడ్డల యొక్క హృదయ వాంఛలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ నీ కాపుదల, నీ సంరక్షణ, నీ స్వస్థత, నీ విజయం, నీ జయం, నీ నెమ్మది, నీ సమాధానము, నీ ప్రేమ, నీ క్షమాపణ నీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. శుభవార్త. కాకినాడ పట్టణ ప్రజలకు శుభవార్త. కాకినాడ స్థానిక సంఘముల సహకారంతో మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ సమర్పించు అంతర్జాతీయ సంగీత మహోత్సవాలు 2015 జనవరి 16, 17, 18 శుక్ర, శని, ఆదివారాలలో ప్రతిరోజు సాయంత్రం 5:30 స్థలం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్, కాకినాడ. ప్రఖ్యాత బాలీవుడ్ మరియు సువార్త గాయకుడు విజయ్ బెండిక్ట్, ముంబై. ప్లేబ్యాక్ సింగర్ మాళవిక, ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి, సువార్త గాయని షకీనా షాన్, చెన్నై. మరియు ప్లేబ్యాక్ సింగర్ సమీరా, చెన్నై. ప్రత్యేక పాటలు ఆలపించబడును. 200 మంది క్వైర్ చే రెవరెండ్ యేసు పాలు గారి ఆధ్వర్యంలో శక్తివంతమైన స్తుతి ఆరాధన. ప్రఖ్యాత సంగీత దర్శకులు క్రైస్తవ సంగీత రత్న జేకే క్రిస్టఫర్ మరియు వారి బృందం చే సంగీతం వినిపించబడును. పాటలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆలపించబడును. వినండి, ఆనందించండి. వేలాదిగా తరలిరండి, దైవ దీవెనలు పొందండి. నిర్వహణ బిషప్ ఎర్నెస్ట్ పి కొమానపల్లి, ఫౌండర్ మన్నా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్. IMF డైరెక్టర్ రెవరెండ్ దీవెన్ కుమార్. వివరములకు 97055544, 9848160394, 9848162271, 9949859253 మరియు 9951377652. రండి, అద్భుత సంగీతాన్ని విని ఆనందించండి. అందరూ ఆహ్వానితులే. शुभ संदेश अहमदनगर शहर के नागरिकों के लिए शुभ संदेश मन्ना ग्रुप ऑफ मिनिस्ट्रीज और अहमदनगर चर्चेज के सौजन्य से प्रस्तुत है अंतर्राष्ट्रीय संगीत सम्मेलन 23, 24 और 25 जनवरी 2015 को शुक्र, शनि और रविवार की हर शाम 5:30 बजे क्लारा ब्रूस बॉयज हाई स्कूल ग्राउंड्स, अहमदनगर, महाराष्ट्र। प्रख्यात रॉक सिंगर रूने एडवर्ड सेन और उनके साथियों द्वारा लाइव म्यूजिक। मुंबई से प्रसिद्ध बॉलीवुड और सुवार्ता गायक विजय बेनेडिक्ट, सुवार्ता गायक दयानिधि राव, येशुआ बैंड मुंबई, सुवार्ता गायक विंसेंट वर्सेस जॉन, कनिका केरकर और विजेता केरकर अपने मधुर गीतों से आपको मंत्रमुग्ध कर देंगे। 200 सदस्यों के कॉयर समूह द्वारा रेवरेंड M. येशु पॉल जी के नेतृत्व में अत्यंत शक्तिशाली स्तुति आराधना। सुविख्यात संगीत निर्देशक क्रिस्टी संगीत रत्न J.K. क्रिस्टोफर और उनके साथी आपको हिंदी, मराठी और अंग्रेजी भाषाओं में मधुर गीत सुनाएंगे। हजारों की संख्या में आइए, सुनिए और हर्षोल्लास में सराबोर हो जाइए। कार्यक्रम के मुख्य निर्वाहक बिशप अर्नेस्ट पी कोमानापल्ली जी, फाउंडर मन्ना ग्रुप ऑफ मिनिस्ट्रीज। IMF निदेशक रेवरेंड दिवेन कुमार जी, स्थानीय निर्वाहक रेवरेंड KC जॉयसन जी। जानकारी के लिए संपर्क करें ब्रदर सुरेश भिंगारदी 9823133775, जॉय लोखंडे 9890965494, जीतेश कोसेकर 7741931985। आप सभी सहृदय आमंत्रित हैं। आइए और अद्भुत संगीत सुनकर आनंदित हो जाइए।